హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి సారీ పెట్టికోట్ ఏ విధంగా కట్ చేసుకొని కుట్టాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీలైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఎక్కువ వీడియోస్ మీకైతే వస్తాయి. చూడండి, శారీ పెట్టికోట్ చాలామంది అనుకుంటుంటారు ఏ విధంగా కట్ చేసుకోవాలి, మనం ఇంట్లోనే సింపుల్ మెథడ్తో ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇదైతే స్కూల్ యూనిఫామ్స్ అండి, పిల్లలకి ఇచ్చారు. మా పిల్లలకి ఇంకా ఉన్నాయి ఆల్రెడీ, అందుకని నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే 3 మీటర్స్ 3-4 మీటర్స్ అయితే 6 మీటర్స్ దాకా ఉంది ఈ క్లాత్. అయితే ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మడతల్లాగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇది వచ్చేసి మనకి 3 లంగాలు అయితే అవుతాయండి మనకి కంపల్సరీ. ఈ 6 మీటర్స్ వచ్చేసి ఖచ్చితంగా మనకి 6 లంగాలు అయితే అవుతాయండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ ఓపెన్స్ అనేటివి ఇటువైపు ఉండాలి, క్లోజ్ అనేది ఇటువైపు ఉండాలండి. ఉన్న తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి మెథడు. అందరికీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే మెథడ్ ఇది. చాలా సింపుల్గా మనము హాఫ్ లంగాలు కొనాలంటే 150-200 దాకా హాఫ్ శారీ పెట్టికోట్స్ అనేది బయట రేట్లు ఉన్నాయి. అలా కాకుండా మనం ఈ విధంగా ఇంట్లోనే కట్ చేసుకొని కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వచ్చేసి మనకి ఒక టేప్ తీసుకోవాలి. నా దగ్గర ప్రస్తుతానికి అయితే స్కేల్ ఉంది. టేప్ తీసుకున్నాను. టేప్ తీసుకొని 6 అంటే 6 మీటర్ల దాకా ఈ విధంగా ఫోల్డ్ అనేది మనకి టోటల్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, టోటల్ వచ్చేసి 17 ఉంది కదండి. 17లో 6 వరకు మార్క్ చేసుకోవాలి మనం. చిన్నోడు పెన్సిల్ లేదమ్మా, ఆపేనా మధ్యలో ఆపేసామా. ఇప్పుడు ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కట్ చేస్తున్నది 2 లంగాలు అయితే అవుతాయండి. అంటే 2 మడతలుగా పెట్టాను కదా. ఇది వచ్చేసి టోటల్ 4 మీటర్స్ అయితే ఉంది. 2 మీటర్స్ అయితే ఒక్కొక్కటి 1 మీటర్ అయితే 2 మీటర్స్ వచ్చేసి ఒక లంగా అవుతుంది. అలాగా ఇది 4 మీటర్స్ అయితే ఉంది. 4 మీటర్స్ వచ్చేసి మనము ఈ విధంగా 6 వరకు మార్క్ చేసుకోవాలి. 6 వరకు ఈ విధంగా మార్క్స్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మరి సేమ్ ఈ విధంగా ఇక్కడ ఎలాగైతే మనం మార్క్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా 6 అనేది 6 ఇంచెస్ మార్క్స్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది టోటల్ ఈ విధంగా మనం చూడండి, ఇలా మనం క్రాస్ చేసేసుకొని ఇది కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ అండి. ఎవరైనా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మనం ఎవరైనా బయట వాళ్ళకి కుట్టాలన్నా చాలా సింపుల్ మెథడ్. ఇక్కడ కూడా మనం కట్ చేసేసుకోవాలి. కాదు ఇంకా పెడుతున్నావు
విధంగా కట్ చేసేసుకున్నాం కదండి. చూడండి ఇప్పుడు ఇది ఈ విధంగా మనకు శారీ పెట్టుకున్నదైతే వస్తుంది. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్. అమ్మా ఇవి రెండు లంగాలు కనుక ఇక్కడ మనకి డబ్బులు వచ్చేసి ఇది కూడా కట్ చేసేసుకోవాలి. నేను కట్ చేయలేదండి, చూపిస్తున్నాను మీకు ప్రాక్టికల్గా ఏ విధంగా లంగా అనేది మనకి ఏర్పాటు అవుతుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము ఖచ్చితంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకునే విధానాన్ని బట్టి మనకు సారీ పెట్టికోట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చూడండి, ఇది ఫ్రీ సైజ్ అండి, ఫ్రీ సైజ్ శారీ పెట్టికోట్. ఇలా ఇది మొత్తం స్టిచ్ చేసేసుకుంటే మనకి శారీ పెట్టికోట్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మనము కటింగ్ వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ వీడియోలో ఉందండి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.